హాయ్ అండి అందరికీ. పచ్చి మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఒక మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా తురుముకోవాలండి. మొత్తం మామిడికాయ మొత్తం ఇలా తురిమేసిన తర్వాత పక్కకు పెట్టేసి ఒక చిన్న మూకుడు తీసుకొని ఆ మూకుడులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, దాంట్లోనే కొంచెం జీలకర్ర వేయాలి. ఆవాలు వేసిన తర్వాత అవి కొంచెం చిటపటలాడే వరకు వేయించి దాంట్లోనే ఆవాలలోనే కొన్ని మెంతులు వేయాలి. ఒక 1/2 టీ స్పూన్ అన్ని మెంతులు వేయాలండి. అవి 2 వేగాక మంచిగా ఎర్రగా వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా పౌడర్ చేయాలి. అదే జార్లోని ఈ మామిడికాయ తురుము ఉంది కదా, అది కూడా దాంట్లో వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టాలి. ఫైన్గా పట్టకుండా బరకగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి తీసుకోండి. దీంట్లోకి ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇందాక మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ పక్కకు పెట్టేసుకొని దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. పచ్చి మామిడికాయ తురుములోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 2 to 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి సాల్ట్. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఇందులోనే కారం కూడా వేసుకోవాలండి. కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే పులుపు మరీ డామినేట్ చేస్తుంది కాబట్టి కొంచెం కారం పొడి ఎక్కువగానే వేసుకోండి. నేనైతే 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను కారం పొడి దీంట్లో. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే మనము మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆవాలది మెంతులది, ఆ పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకోండి. వేసుకొని బాగా స్పూన్తో మొత్తం కలిసేలాగా కలపండి. తర్వాత మూకుడు పెట్టేసి పోపుకి మనము ఇందులో ఆయిల్ అయితే చాలా అవసరం ఉంటుంది. ఆయిల్ బాగా ఒక 10 to 12 స్పూన్స్ వరకు వేసుకోండి. ఆయిల్ ఉంటేనే ఈ చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా ఉంటే మరి పులుపు ఎక్కువగా డామినేట్ చేస్తుంది కాబట్టి నేనైతే 12 స్పూన్స్ తీసుకున్నాను. ఇందులోనే పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు వేయాలి. జీలకర్ర ఆవాలు వేగేటప్పుడు ఇందులోనే కొన్ని కరివేపాకు, తర్వాత ఒట్టి మిరపకాయలు ఉంటాయి కదా, ఒక 5-6 ఒట్టి మిరపకాయలు కూడా తుంచి పక్కన పెట్టుకోండి. అలాగే వెల్లుల్లి పొట్టుతోటి ఇందులోనే పొట్టుతో సహా 2-3 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఇలా పొట్టుతోటే వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒట్టి మిరపకాయలు ఒక 4-5 ఒట్టి మిరపకాయలు వేసుకోండి. బాగా పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. పోపు మొత్తం ఎర్రగా కావాలి. పోపు అయిన తర్వాత చాలా వరకు ఏం చేస్తామంటే పోపు చల్లారినాక పచ్చడిలో కలుపుతాం కదా, ఇది ఇన్స్టెంట్ది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే పోపు దీంట్లో వేయాలి. వేడి నూనె వేయడం వల్ల కారం, పసుపు, పచ్చి వాసన మొత్తం పోతుంది, టేస్టీగా ఉంటుంది. కాబట్టి పచ్చడిలో వేడిగా ఆయిల్ వేస్తేనే ఆయిల్ పచ్చడికి మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచిగా పట్టుకుంటుంది అన్నట్లు. ఇలా వేడిగా వేస్తే చట్నీ టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఈ చట్నీ పప్పుచారులోకి, పప్పులోకి కానీ ఖాళీ రైస్లోకి కానీ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.